దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికి, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికి, నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి, ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చెయ్యడానికి ఉపకరిస్తాయి. తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు. వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూల కారణం. మూర్ఖ ప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు. దుర్మార్గులకు దూరంగా ఉండాలని హెచ్చరికలు. కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్లక్ష్యం చేయకు. అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి, నీ మెడలో హారాలుగా నిలబడతాయి. కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు. దుష్టులు నీతో, మాతో చేతులు కలుపు, ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం, అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం, ఆరోగ్యవంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం, సమాధిలోకి దిగేవారిలా వారిని చేసేద్దాం, దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి, నువ్వు మాతో కలిసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు. కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళవద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో. మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు, హాని కలిగించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం. వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు, తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు. అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది. జ్ఞానం తిరస్కరించడం వల్ల ఫలితం. జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది, వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది. జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది. పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది. జ్ఞానహీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు? నా గద్దింపు మాటలు వినండి, నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, మంచి సంగతులు మీకు తెలియజేస్తాను. నేను పిలిచినప్పుడు నా మాట మీరు వినలేదు, నా చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ అందుకోలేదు. నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను. తుఫాను వచ్చినట్టు మీకు భయం కలుగుతుంది, సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చి పడుతుంది. మీకు కష్ట సమయాలు, దుఃఖ సమయాలు సంభవిస్తాయి. అప్పుడు నేను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాను. అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను. జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది. వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు, నా మందలింపును నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగేదాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు. ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమౌతారు.
మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది. నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.